పురాణాలను అనుసరించి అయోధ్య కోసలరాజ్య రాజధాని, సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి. ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామమందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైంది. అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది. 1980లలో విశ్వహిందూ పరిషత్, బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు. ఆలయం ఎత్తు 161 అడుగులు. అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ను రూపొందించి సోంపుర కుటుంబం వెల్లడించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 ఆలయాలను రూపొందించాట. సోమనాథ ఆలయం, చంద్రకాంత్ సోంపుర ఆలయాల ప్రధాన వాస్తు శిల్పి, అతడి 2 కుమారులు ఆశిష్, నిఖిల్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు. పవిత్రమైన మట్టి. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2,587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఝాన్సీ, బితూరి, యమునోత్రి, హల్దీఘటి, ఛత్తోరోర్ఘడ్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. కాంక్రీటు, ఇనుము లేకుండా. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కాని, ఇనుము కాని ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామ నామాన్ని రాశారు. అవి నీటిమీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామ నామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజరాత్ చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. థాయిలాండ్లోనూ రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి మన్ను వస్తుందట. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండ్లోని 2 నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయిలాండ్లో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు